నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కి స్వాగతం. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఫిబ్రవరి 27 శుక్రవారం సాయంత్రం స్వామివారు రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారు సింహవాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఈ ఉత్సవానికి మాల్యవంతం వెంకట కృష్ణమాచార్యుడు జ్ఞాపకార్థం వారి మనవలు కైంకర్యపరులుగా వ్యవహరిస్తున్నారు. దేవస్థానం సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు అలాగే భక్తులు విశేషంగా స్వామివారి ఉత్సవంలో పాల్గొని స్వామివారి సేవలు తరలిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో ఉంచుతున్నాం. ज्ञान सुख स्वरूपमूलम क्षीराब्धि मध्यस्थितम योगारूढ़मति प्रसन्न वदनम भूषा सहस्रोज्वलम रश्यम चक्रविणाकसाभयहरान् बिभ्राणमर्कच्छविं क्षेत्री भूतफणीन्द्रबिन्दुहलं लक्ष्मी नारसिंहं भजे మన మంగళాద్రులు వేయించినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఈ బ్రహ్మోత్సవాలు 22వ తారీఖు నుంచి ప్రారంభమై ఈరోజు ఏకాదశి పర్వదినమున స్వామివారికి సింహవాహనం జరుగుతుంది. ఈ సింహవాహనం ఏంటంటే ఈ సింహం అనేది ఒక క్రూరమైన జంతువు. ఈ వేటాడుతూ అందరినీ హింసిస్తూ ఉంటుంది. అటువంటి క్రూరమైనటువంటి వాటిని కూడా తన అధీనంలో ఉంచుకున్నాడని చెప్పడానికి కోసమై ఈ సింహవాహనం మీద నరమృగాకారుడైనటువంటి నరసింహస్వామి వారు గ్రామోత్సవానికి వస్తారు. ఉదయం చిన్న శేషవాహనం జరిగింది. ఈ శేషవాహనం సర్పాలన్నింటిలోకి అన్నటువంటి శేషువుని పైన కూడా ఈ నరసింహస్వామి వారు ఉత్సవానికి వచ్చి ఆ శేషువులు కూడా తన ఆధీనంలో ఉన్నాయని చెప్పడం కోసమై ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ రోజున ఏకాదశి సందర్భంగా సింహవాహనం ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో మన కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్ గారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, మన ప్రధాన అతిథులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో అద్భుతంగా అలంకారం చేసి ఈ స్వామివారి ఉత్సవాన్ని నిర్వహించుతున్నారు. ఈ సింహవాహనానికి కైంకర్యపరులుగా మన దేవస్థాన ప్రధాన అతిథులు మాల్యవంతం శ్రీనివాస్ గారు, వారి కుటుంబ సభ్యులు ఈ ఉత్సవానికి కైంకర్యపరులుగా వ్యవహరిస్తారు. శ్రీ విఘ్నత మహాగురవే నమః. విక్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యున్ నమామ్యహం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కళాశి క్షేత్రంలో వెంచేసినటువంటి శ్రీరాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క అవాన్నిక దీక్షతో ఈ యొక్క బ్రహ్మోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారు సింహవాహనంపై అధిరోహించి భక్తులందరినీ కూడా రక్షించడానికి భగవంతుడే భక్తుల ఎందుకు వచ్చి దర్శన భాగ్యాన్ని కలగజేయడం మన పూర్వజన్మ స్ఫృతంగా భావించింది. ఎందుకయ్యా అంటే ఈ యొక్క నారసింహుడు చాలా విశేషమైనటువంటి స్వామి. దర్శన భాగ్యం చేతే అన్ని కూడా శుభాలను కలగజేస్తారు ఈ యొక్క నరసింహస్వామి. అటువంటిది ఆ యొక్క నారసింహుడు యొక్క ఆ సింహవాహనం అధిరోహించినటువంటి నరసింహస్వామిని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా శుభాలను కలగజేస్తారు ఈ యొక్క నరసింహుడు. ఈ యొక్క ఉత్తరం వీరం మహావిష్ణువు అనేటువంటి శ్లోకరత్నం చాలా విశేషమైనటువంటిది. అదేవిధంగా ఉత్తరం అనగా అత్యంత తీవ్రం, అంటే కోపమైనటువంటిది. ఎవరైనా కానీ ఒకసారి ఆ యొక్క నారసింహుని చూడంగానే భయం ఏర్పడుతుందన్నమాట. అటువంటి నారసింహుని ఉగ్ర రూపంతో ఉంటాడు కనుక ఆ యొక్క ఉగ్రము అనగా అత్యంత కోపంగా ఉన్నటువంటి స్వామివారు. వీరహ అంటే పరాక్రమను కలిగినటువంటి వాడు. మహావిష్ణువు అంటే విష్ణువు యొక్క ఆ యొక్క స్వరూపం కలిగినటువంటి వాడు. జ్వలంత అగ్ని ఏ విధంగా జ్వలిస్తుందో అటువంటి ప్రకాశించేటువంటి స్వామి యొక్క నారసింహుడు. సర్వతోముఖం
ఎక్కడ చూసినా గాని ఆ యొక్క నారసింహుడి యొక్క వైభవం. అటువంటి అన్ని చోట్ల కూడా ఆ యొక్క నరసింహస్వామి మనం దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటాడు. నృసింహ అంటే ఆ యొక్క నారసింహుడు. భీషణం అంటే భయంకరమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు ఈ యొక్క నారసింహుడు. భద్రః మంగళప్రదుడైనటువంటి వాడు అంటే శుభాన్ని కలగజేసేటువంటి వాడు ఈ యొక్క నారసింహుడు. అదే మృత్యు అంటే అనారోగ్య రీత్యా మృత్యువు యొక్క దరి చేరినటువంటి వాళ్ళని కూడా యథాస్థితికి తీసుకొస్తారు ఈ యొక్క నారసింహుడు. ఇటువంటి దివ్యమైనటువంటి ఈ యొక్క మంగళాద్రి క్షేత్రంలో ఈ యొక్క నారసింహుణ్ణి ఎవరైతే శరణాగతి భావంతో ఈ యొక్క శ్లోకరత్నాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేస్తారో ఇంట్లో కానీ లేదంటే ఈ యొక్క దేవాలయానికి వచ్చినప్పుడు స్వామివారి యొక్క సన్నిధిలో కానీ ప్రదక్షిణాలు చేసేటప్పుడు కానీ చక్కగా ఈ యొక్క 12 ప్రదక్షిణాలు చేస్తూ ఉగ్రం వీరం మహావిష్ణువు అనేటువంటి శ్లోకరత్నాన్ని ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందన్నమాట. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ యొక్క ఉత్సవంలో మాత్రమే స్వామివారే మనందరి దగ్గరికి వచ్చి వారి యొక్క అనుగ్రహాన్ని కలగజేస్తూ ఉంటారు. ప్రతినిత్యం కూడా మనం దేవాలయానికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకుంటాం. కానీ ఈ యొక్క బ్రహ్మోత్సవంలో స్వామివారు మన దగ్గరికి వచ్చి మనందరి యొక్క బాధలు కానీ ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా మనందరినీ కూడా రక్షించడానికి ఆయనే స్వయంగా వచ్చి మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తారు. అటువంటి సింహవాహనం పైన ఉన్నటువంటి నారసింహుని దర్శించడం. అదేవిధంగా ఇంకొక విశేషం ఏమిటంటే ఈ యొక్క దేవాలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి శ్రీమాన్ మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు గారు, వారి తాతగారైనటువంటి వారు ఉత్తమాచార్యులు గారు చాలా అదృష్టం. వారికి పూర్వజన్మ సుకృతం అనమాట. ఎందుకంటే భగవంతుడి యొక్క కైంకర్యం చేసుకోవడం ఒక అదృష్టం. అటువంటిది ఈ యొక్క సింహవాహనం వారి కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా వారి యొక్క పెద్దల యొక్క అనుగ్రహం చేత వాళ్ళకి ఇటువంటి అదృష్టం కలగజేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ వారు ఈ రోజు కైంకర్యపరులుగా మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు గారు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా ఈ యొక్క సింహవాహనాన్ని వారి యొక్క కైంకర్యపరులుగా నిర్వర్తించడం వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, అదేవిధంగా వాళ్ళే కాకుండా మనందరికీ కూడా చక్కగా ఇటువంటి భాగ్యాన్ని కల్పించడం మనందరికీ కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ స్వామివారిని ప్రతి ఒక్కరం కూడా దర్శించుకుందాం. స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. జై నారసింహ, జై జై నారసింహ.